వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ వర్డ్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది రాబోతుంది. అయితే ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా మీరు జాగ్రత్త పడాలనేది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అతి త్వరలో రాబోతుంది. ఎందువల్లంటే ఆల్రెడీ థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలని ఒక ప్రపోజల్ అనేది బోర్డు తీసుకుంది. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించేటటువంటి సాఫ్ట్వేర్ సంస్థతో కూడా డిస్కషన్స్ అనేది చేస్తుంది. ఒక 2 డేస్లో దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఏది ఏమైనా థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఎవరైతే థర్డ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సెకండ్ ఫేజ్లో కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ ఏదైనా సీట్లో మీరు జాయిన్ అయ్యి ఉండి ఆ కాలేజీలో కానీ మీకు సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే, అంటే అక్కడ క్లాసెస్ కానీ అక్కడ ఉండేటటువంటి ఫ్యాకల్టీ కానీ అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్ అంతా మీరు అడ్జస్ట్ అయినట్టయితే మాత్రం వీలైనంత వరకు థర్డ్ ఫేజ్కి వెళ్ళకపోవడం మంచిది. ముఖ్యంగా ఆ కాలేజీ మీరు చదువుతున్న బ్రాంచ్ కానీ మీకు నచ్చినట్టయితే థర్డ్ ఫేజ్కి వెళ్ళడం అనేది చాలా వరకు మీరు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఎందువల్ల అంటే మనకి లిమిటెడ్గా ఈ మిగిలిన 35,000 సీట్లలో కూడా మీకు ఇంట్రెస్ట్ అయినటువంటి సీట్ అందులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ అయినటువంటి బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ ఆ లిస్టులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి కాలేజీ, జాయిన్ అయినటువంటి కాలేజీ కానీ మీకు సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే థర్డ్ ఫేజ్కి వెళ్ళడం అనేది ఒక ఆప్షన్ అనేది పెట్టకండి. ఎందువల్ల అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. అసలు సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ అన్నారు, కానీ థర్డ్ ఫేజ్ అని ఒక ఆప్షన్ ఇవ్వడం వలన ఒకవేళ థర్డ్ ఫేజ్ కానీ ఇచ్చినట్టయితే ఇది ఫైనల్ ఫేజ్, దీన్ని ఇంకా మరెవరూ మార్చలేము. సో ఇప్పుడు మీరు థర్డ్ ఫేజ్ని ఏదైనా ఒక సీట్కి ఏదో ఒక సీట్ అని మీరు పెట్టినట్టయితే ఇప్పుడు మీరు ఇప్పుడు జాయిన్ అయినటువంటి కాలేజీ బ్రాంచ్ కన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సీటు కానీ కాలేజీ కానీ మీకు వచ్చినట్టయితే ఆ సీట్ వస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో మీకు వచ్చినటువంటి సీట్ అనేది పోతుంది. సో మీకు థర్డ్ ఫేజ్లో ఏ సీట్ వస్తే అదే కన్ఫర్మ్ అయిపోతుంది. థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు ఇప్పుడు మీరు జాయిన్ అయినటువంటి సీటు కన్నా తక్కువ స్టేజ్లో ఉన్న, అంటే దానికన్నా మంచి సీటు కానప్పుడు కానీ మంచి కాలేజీ కానీ మంచి బ్రాంచ్ కానీ మీకు రాని పక్షంలో మీకు మరొక ఆప్షన్ అనేది మరి ఉండదు. డెఫినెట్గా మీకు ఆ థర్డ్ ఫేజ్లో ఏ సీట్ వచ్చిందో అందులోనే జాయిన్ అవ్వాలి. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు థర్డ్ ఫేజ్కి ఎవరైనా ఆప్షన్స్ పెట్టాలనుకున్నట్టయితే మీరు ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏ సీట్లో అయితే మీకు వచ్చిందో ఆ సీటు కన్నా బెటర్ ఆప్షన్ అయితేనే అప్లై చేయండి తప్ప బెటర్ ఆప్షన్ కానప్పుడు మీకు ఇప్పుడున్న సీటుతోనే మీరు అడ్జస్ట్ అయిపోవాలి. అప్పుడు నిజంగా ప్రజెంట్ ఉన్నటువంటి కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ నచ్చినప్పుడు తప్పనిసరిగా థర్డ్ ఫేజ్కి వెళ్ళండి. ఆ థర్డ్ ఫేజ్లో మంచి ఆప్షన్స్ చూసుకోండి. మరి ఎలా చేసుకోవాలి, ఏ కాలేజీలో ఏ సీట్స్ ఉన్నాయనేది ఒక ఐడియా కోసం అయితే మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ఉంటుంది. ఆ కాలేజెస్ చూసి దాన్ని తాలూకా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఆ కాలేజీలో ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మీ ఫ్రెండ్స్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఆ కాలేజీలో ఉండొచ్చు. వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయండి. అసలు కాలేజీ నేను ఆప్షన్ పెట్టాలనుకుంటున్నాను, అందులో కానీ వేకెన్సీ ఉంటే అందులో ఆప్షన్ పెట్టాలనుకుంటున్నాను, ఆ కాలేజీ ఎలా ఉంటుందని మీకు ఆల్రెడీ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా మీకు చెప్తారు. జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఎందుకంటే ఫైనల్ ఫేజ్ కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి సీటు కానీ మీకు నచ్చదు, తప్పనిసరిగా నేను థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళండి. కానీ ఇప్పుడున్న దానికన్నా బెటర్ ఆప్షన్స్తోనే పెట్టండి. అది ఒకటి. నెక్స్ట్, లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టకండి. ఏదో ఒక సీట్ వచ్చేస్తుంది అలా కాకుండా, ఎందుకంటే ఈ 35,000 సీట్స్ కూడా ఏదో మంచి స్థాయిలో ఉన్న సీట్స్ ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మంచి కాలేజెస్లోని మా కోరుకున్న బ్రాంచెస్లో సెటిల్ అయిపోయారు. ఇంకా కొన్ని మిగిలిపోయిన సీట్లు ఉంటాయి కాబట్టి ఆ సీట్లో బెస్ట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయో వాటిలో వెళ్ళడానికి ట్రై చేయాలి తప్ప సీట్లు ఉన్నాయి కదా అని అన్నిటికీ అప్లై చేస్తే మాత్రం మీరు చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అది ఈ వీడియోకి సంబంధించింది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.